మనకు అక్కడ కనిపిస్తాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వాక్యం. అక్కడ ఒక ఆయన కనిపిస్తాడు చూడండి. పేరు కూడా ఉంటుంది ఆయన పేరు. పిలాతు నొద్దకు ఆ అమరితయి యోసేపు అనబడిన వ్యక్తి వెళ్ళాడు. అయ్యా పిలాతు గారు, మా యేసు ప్రభు వారు ఎక్కడున్నారో దయచేసి నాకు జాడ చెప్పండి. ఆ యేసు ప్రభువుల వారిని నేను తీసుకొని వెళ్తాను, నాకు సమాచారం ఇవ్వండి అయ్యా. ఎక్కడున్నాడో కాస్త నాకు ఆ చోటు నాకు చూపించండి, తెలియచేయండి. పిలాతు దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మృతదేహము, చనిపోయినటువంటి యేసు ప్రభు వారిని ఆ రాజదర్బారులు నిలబడి ధైర్యంగా అడిగిన వాడు ఈ యోసేపు అనబడిన అమరితయి యోసేపు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి క్షమించే గుణం ఉంది. ఈ అమరితయి యోసేపు అనబడిన వ్యక్తికి తెగింపు కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దైనందిన క్రైస్తవ భక్తి జీవితంలో క్షమాపణ ఎంత ప్రాముఖ్యమో, క్షమించే గుణం ఎంత అవసరమో, దేవుని కొరకు లోకములో సమాజంలో నిలబడి దేవుని కొరకు పోరాడగలగటానికి తెగింపు కూడా అంతే ముఖ్యం. దేవునికి స్తోత్రం. చెబుదాం బిగ్గరగా, మరొక్కసారి చెబుదాం హల్లెలూయా. యేసయ్య కోసం తెగించాలి, త్యాగము చేయాలి. ఓసన్న గారి పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది, త్యాగము ఎరుగని స్నేహమందు, అంతేనా? దేహమందా? త్యాగము ఎరుగని ఆయన ప్రేమ. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసయ్య కోసం ఒక్క త్యాగం చేయలేకపోతుంటివి. తెగింపు పక్కకు పెడితే ఒక్కటైనా త్యాగం చేస్తున్నామా? ఆదివారం మందిరానికి వచ్చే ముందు సమయం చూస్తున్నావా? అయ్యో టైం అయిపోయింది, నేను త్వరగా వెళ్ళాలి అనే ఆలోచన ఉందా? ఇలాంటి పండగలకు మాత్రం నువ్వు పిలిచినా వస్తారు, పిలవకపోయినా వస్తారు, చెప్పినా వస్తారు, చెప్పకపోయినా వస్తారు. ఎందుకంటే మనం అందరం పండగ క్రైస్తవులం. స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ అనిపిస్తుందండి, మీరు నమ్మండి నమ్మకపోండి, మన ఈ సంఘములో ఎంతమంది ఎత్తబడతారో, ఎంతమంది విడవబడతారో తలుచుకుంటేనే, ఆలోచిస్తేనే కొంచెం భయం వేస్తుంది నాకు. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు. మీకైతే ఏం బాధ ఉండదు, నాకు తెలిసి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యథా రాజ తదా ప్రజ, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇవాళ వాక్యం విన్నారు, రేపే శనివారం రాత్రి మనకు విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, అడిగితే చెప్పలేము. శనివారం రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో చెప్పిన వాక్యం ఆదివారం పునరుద్ధాన దినమున అడిగితే చెప్పలేము. కారణం ఏంటంటే, ఎందుకు వస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నామో అర్థం కావట్లేదు. యేసయ్య క్షమించమన్నాడు. నీ మనసులో నుండి ఒక ఆలోచన చెయ్యి. క్షమించగల మనస్సు నీలో ఉన్నదా? క్షమించే మనస్సు నీలో ఉన్నదా? యేసయ్య ప్రపంచ మానవాళిని ఏకచక్రముతో నడిపిస్తున్నవాడు ఆయన. ఆయనే, దేవా నన్ను అప్పగించిన వాడిని క్షమించయ్యా, ఈ బందిపోటు దొంగలు విపరీతంగా నన్ను కొడుతున్నారయ్యా, క్షమించండి అయ్యా, నన్ను వీళ్ళు సిలువకు 3 మ్రేకుల మీద సిలువను, నా చేయి సిలువకు అదిమి మేకులు దిగగొట్టారు, వాళ్ళని క్షమించండి అయ్యా. ఎవరో ఒక ఆయన వచ్చి పక్కలో బల్లెపోటు పొడిచాడయ్యా, ఆయన్ని క్షమించండి అయ్యా. నేను ముందే చూస్తా ఉన్నాను, వీళ్ళందరినీ గమనిస్తున్నా, తెలియకుండా ఎవరో వచ్చి తలకు ముల్లి కిరీటం పెట్టారయ్యా, వాళ్ళని క్షమించండి అయ్యా. పచ్చి సిలువం రారును పిలాతు ఉన్నటువంటి రాజదర్బారు నుండి గొల్గొతా కొండ వరకు నడిపించుకుంటూ తీసుకుంటూ వచ్చారయ్యా. 150 కిలోల పచ్చి సిలువం రాను. నన్ను క్షమించండి, వాళ్ళని క్షమించండి ప్రభు అంటూ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు.
ఒకవేళ నీకు అదే గతి పడితే క్షమించే మనస్సు ఉన్నదా మనకి? అమృత యోసేపు అనబడిన ఆ నూతనంగా 11 మంది శిష్యుల్లో నూతనంగా జాయిన్ అయినటువంటి ఆ 12వ వ్యక్తి ఎంత త్యాగం, ఎంత తెగింపు. ఒక అధికారి ఏమంటాడో అని, అయ్యో ప్రజల నాయకుడు మమ్మల్ని ఏమని అపహాస్యం చేస్తాడేమోనని, నన్ను ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నన్ను సిలువ వేస్తారేమోనని భయపడలే, తెగించాడంట. చదువు తల్లి, మరొకసారి చదువు. మార్కు సువార్త చదువు. చదువు 50-51 2 వచనాలు చదువు. అరిమతయి అనేటువంటి యోసేపు సజ్జనుడు అంటే అమ్మా సజ్జనుడు అంటే ఏంటండి? సజ్జనుడు అంటే మంచివాడు. అయ్యా ఇతను సజ్జనుడు గనుకనే తెగించాడు దేవుని కొరకు. ప్రైజ్ ద లార్డ్. చదువమ్మా. సజ్జనుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతించలేదు. తెగించేవాడు, దేవుని కొరకు త్యాగంగా నిలబడగలిగిన వాడు, అలాంటి సహనముతో దేవుని పని చేయుటకు, దేవుని కొరకు తెగించి నిలబడతాడు. దేవునికి స్తోత్రం.